హలో నమస్తే రామోయిజం మరొక ఎపిసోడ్కి స్వాగతం. నిర్భయ బీబీసీ డాక్యుమెంటరీ తర్వాత దేశమంతా ఒక విధమైన ఉద్యమం నడుస్తోంది. సాధికారత అంటే ఏమిటి, సమానత్వం అంటే ఏంటి అని మహిళలు చాలామంది నటీమణులు కూడా వారి వారి స్టైల్లో వీడియోస్ రిలీజ్ చేశారు. ఇటీవల సోనియా అనే నటి రిలీజ్ చేసిన వీడియో మీరు చూసుంటారు. అలాగే దీపికా పడుకోనే రిలీజ్ చేసిన మై చాయిస్ వీడియో కూడా పెద్ద దుమారాన్ని లేపింది. అసలు సాధికారత అంటే ఏమిటి, మహిళల్ని ఎంతో ఇష్టపడే రామ్ గోపాల్ వర్మ గారు మహిళా సాధికారత గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం వర్మ గారు. సాధికారిత నాకు మీనింగ్ తెలియదు. ఫస్ట్ ఫెమినిజం, అది ఫెమినిజం అంటే మీనింగ్ చెప్పండి వస్తే నాకు. ఫెమినిజం అంటే మహిళల హక్కుల కోసం పోరాడడం, సమానంగా స్థానాన్ని కోరుకోవడం అనేది ఫెమినిజం. ఇప్పుడు సమానంగా స్థానం లేదా? జస్ట్ ఒక ఉదాహరణ చెప్పండి. అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ నాకు అర్థమైంది కరెక్ట్ కదా చెప్పండి. రైట్. మమ్మల్ని సెక్షువల్ ఆబ్జెక్ట్స్గా చూడకూడదు, అన్నిట్లోని సమానంగా చూడాలి అనేది అదొక పాయింట్ అయి ఉంటుంది. అది కూడా ఒక పాయింట్. నాకు మెయిన్ పాయింట్ ఫెమినిజం అనేది ఒక ఏదైనా ఒక అండర్ ట్రాడన్, ఒక డౌన్ ట్రాడన్ ఒక కమ్యూనిటీ కానీ ఒక సొసైటీ కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాటం అనేది ఇట్ ఈజ్ ఏ సివిలైజేషన్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది ఒక లోవర్ కాస్ట్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ హక్కుల్ని అంతకుముందు అణగదొక్కబట్టడానికి పోరాటానికి అమెరికాలో బ్లాక్స్ అవ్వచ్చు, లేకపోతే అలాగే ఒక విమెన్ అనేది మనకి తరతరాలుగా ఒక చిన్న సపరేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చేయటం అనేది దట్ ఈజ్ అండర్స్టాండబుల్ అండ్ యాక్సెప్టబుల్. నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ అగెయిన్స్ట్ దట్ థింగ్. ఫెమినిజం అనేది సెక్షువల్ ఆబ్జెక్ట్స్గా చూడకూడదు అనేది ట్రెడిషనల్గా కొంత, అంటే ట్రెడిషనల్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, ఐఎమ్ సేయింగ్ కన్వెన్షనల్గా వాళ్ళ కళ్ళతో వాళ్ళే పొడుచుకుంటున్నారని నా ఫీలింగ్, ఎస్పెషలీ ఇన్ దట్ టాపిక్. దానికి రీజన్ ఏంటంటే సెక్షువాలిటీ అనేది ఒక ఉమెన్కి పవర్, అది మగవాడికి బలం ఎలాంటిదో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేచర్ డ్రివెన్. అనాదిగా మీరు ఆదిమానుల టైం నుంచి చూస్తే మగవాడికి ఉన్న యాసెట్ ఏంటంటే పవర్, విమెన్కి ఉన్న యాసెట్ ఏంటంటే తన సెక్షువాలిటీ. ఎందుకంటే ఆ సెక్షువాలిటీని డిజైర్ చేస్తున్నాడు మగవాడు, అందుకనే అమ్మాయికి ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే నాకు కావాల్సింది మీ దగ్గర ఉన్నప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను, అది మీ పవర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద ట్రేడింగ్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. మనం మాట్లాడే కాంటెక్స్ట్ లో అది అది కావాలని కోరుకోవడమే కాదు, అవసరమైనప్పుడు లాక్కోవడం, ఏది సెక్షువాలిటీని లాక్కోవడం అంటే ఒక పురుషుడు. దట్ కమ్స్ ఇన్ సెపరేట్ కేటగిరీ. ఈ కాంటెక్స్ట్ లో అదే మాట్లాడుతున్నాం. See, the point is లాక్కోవటం అనేది you are suppressing with your power, that is coming under sexual crime, for example rape or whatever it is అనేది. ఇక్కడ ఏంటి, సమానంగా కేవలం అమ్మాయిలు కావాల్సినప్పుడు ఉంటారు, అది ఉట్టి సెక్స్ ఆబ్జెక్ట్గా, కానీ అన్నిట్లో మేము సమానంగా ఉండాలి లేకపోతే అలా ఉండాలి అనేది ఫెమినిస్ట్ ఆస్పెక్ట్. డోంట్ లుక్ ఎట్ అస్ లైక్ సెక్స్ ఆబ్జెక్ట్స్, అది ప్రైమరీలీ. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ గురించి చూసినా, వాళ్ళు దెబ్బలాడినా కూడా అడ్వర్టైజ్మెంట్ల మీద మా బొమ్మలు నడువులు వేసేసి అదేసి, they're constantly relegating them as symbols of sex rather than as human beings అనేది ఒక ఆర్గ్యుమెంట్. అది కూడా ఒక ఆర్గ్యుమెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ ఇన్ స్పెసిఫిక్ ఈ కాంటెక్స్లో. సో నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పడుకో అన్నారు, నేను ఎప్పుడంటే నేను తాగుతాను, లేకపోతే నేను రాత్రి వస్తాను, నా ఇష్టం వచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, అది నా ఇష్టం. దాని మీద చాలా ఒక వాట్ ఎవర్ దుమారం రేగింది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. మహిళలు కూడా చాలా మంది విమర్శించారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎందుకంటే మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరిగినప్పుడు బెంగళూరులో ఫస్ట్ టైం మిస్ వరల్డ్ యూనివర్స్ ఐ ఫర్గాట్, అది జరిగినప్పుడు చాలామంది మహిళలు దానికి ఎగెన్స్ట్ వెళ్ళారు. ఎందుకంటే ఆడవాళ్ళ బాడీస్ని సంతలో పెట్టి చేస్తున్నారా అది ఇది అనేది ఒక పాయింట్. ఒక ఆడదాని బ్యూటీని కించపరుస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. కించపరచడంలో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకున్న ఒక యాసెట్ని వాళ్ళే కించపరుచుకుని దానిని దే ట్రైంగ్ టు మేక్ ఇట్ లుక్ బ్యాడ్. యాక్చువల్లీ దట్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు దీపికా పడుకోను షీఈ్ అ గ్లామర్ స్టార్, సెలబ్రిటీ, వన్ ఆఫ్ ద టాప్ సెలబ్రిటీస్ ఆఫ్ ద కంట్రీ. తను ఏం మాట్లాడుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ విమెన్ గురించి మాట్లాడుతుంది. ఒక ఎగ్జిస్టింగ్ లాస్ ఆఫ్ ద కంట్రీలో ఒక మగవాడు బయటికి వెళ్ళొచ్చు, బట్టలు వేసుకోవచ్చు, వాడు తాగి రావచ్చు, రాత్రి రావచ్చు, పొద్దున్న రావచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ అమ్మాయి మాత్రం ఇలా ఉండాలా, అలా ఉండాలి, అలా ఉండాలని మీరు ఒక ట్రెడిషనల్గా ఎక్కడి నుంచి వచ్చిన రూల్స్ని ఫాలో అవుతా అదే కరెక్ట్ అని వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు. మీరు ఎవరిని, అమ్మాయిని కూడా నమ్మిస్తున్నారు. దీపికా పడుకొని అందరినీ చెడగొట్టేస్తుంది అని భయంతో. ఆ భయంతో ఎవరికి ఉండాలా, తల్లిదండ్రులకు ఉండాలా, మగవాళ్ళకు ఉండాలా, లేకపోతే ఇలా ఫ్రీడమ్ వస్తే రేపు పొద్దున్న మన మాట వింటారా వీళ్ళు అని మగవాళ్ళు భయపడతారు. ఎంత ఫ్రీడమ్ ఒక అమ్మాయికి ఇచ్చేస్తే
మన కంట్రోలింగ్ ఏముంటుంది అనే భయంతో మగవాళ్ళకి ఇష్టం ఉండదు, అంత ఫ్రీగా ఉంటాం అమ్మాయిలు. అందుకని వాళ్ళని తరతరాల నుంచి సప్రెస్ చేస్తున్నారు. ఆ సప్రెషన్ నిజంగా ఎప్పుడు పోతుంది, వాళ్ళ సెక్షువాలిటీకి పవర్ వచ్చినప్పుడు పోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ సప్రెసింగ్ ఇట్. సో ఆ నీడ్ ఫర్ అన్ని విధాలుగా పురుషుడితో సమానంగా ఉండాలనే నీడ్ ఎక్కడి నుంచి వస్తుందంటారు మహిళల్లో? ఫర్ ఎగ్జాంపుల్, పురుషుడు తాగుతాడు కాబట్టి నేను కూడా తాగుతాను, అంటే నాకు తాగాలని ఉంది కాబట్టి నేను తాగుతానంటే వేరు. అది దట్ ఈస్ జస్ట్ ఎ వర్డ్. ఐఎమ్ సేయింగ్ ఒక హ్యూమన్ బీయింగ్గా మీకు ఏమనిపించింది, మీకు ఏమి అవసరం అనిపించింది, మీకు ఏమి ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, అలాంటి దాంట్లోంచి మీరు మీకు అది అమ్మాయిల్లో కూడా అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు. ఒకళ్ళు ఇలా ఆలోచిస్తారు, ఇంకోళ్ళు ఆలోచిస్తారు. అదే కానీ లాస్ ఆఫ్ ద ల్యాండ్లో ఒక మగోడు అమ్మాయి అనేది చట్టం దృష్టిలో సమానం అయినప్పుడు కేవలం ఒక మారల్ ఆస్పెక్ట్లో, ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో, ఒక ట్రెడిషనల్ ఆస్పెక్ట్లో సప్రెస్ చేయటం అనేది తప్పు. అది చెప్తున్నారు ఇక్కడ. అది కరెక్టే, మీరు అనేది అది సప్రెస్ చేయడం కరెక్ట్. కానీ ఈరోజు ముఖేష్ అనే ఒక రేపిస్ట్ ఒక స్టేట్మెంట్ చేశాడు కాబట్టి దాన్ని చూసి లేట్గా వెళ్ళిన అమ్మాయి క్యారెక్టర్ని అమ్మాయి నేను అర్థం చేసుకున్నానని వాడెవడో చెప్తుంటే, సంబడి హూ ఇస్ కన్విక్టెడ్, దానికి రియాక్ట్ అయ్యి మహిళలు నేను లేట్గానే వస్తాను, ఏం చేసుకుంటావు చేసుకుని వీడియోలు చేయడం, అలా చాటుకోవడం అనేది ఇస్ ఇట్ నాట్ వెరీ రియాక్టివ్? ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ద పాయింట్ ఈస్ నాట్ దట్. ద పాయింట్ ఈస్ అది నా ఇష్టం. లేట్గా వస్తానా, నేను రాత్రి 2ంటికి రోడ్డు మీదకి నేను షైర్కి వెళ్తానా, ఏం చేస్తాను అనేది నా ఇష్టం. అది అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, పిల్లోడు అవచ్చు, ఎవరైనా అవచ్చు. ఇట్ ఈస్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీ టేక్ కేర్ ఆఫ్, స్టాప్ క్రైమ్. ఇంకో మనిషి మీద ఫోర్స్ ఉపయోగించకుండా క్రిమినల్ యాక్ట్గా చేసి వాళ్ళు అలా అవ్వకుండా చేయాల్సిన బాధ్యత అనేది సొసైటీది. అంతేగాని ఇలా వెళ్ళింది కాబట్టి అలా అవుతుంది, అవటం కరెక్టే అని అనుకుంటాం అనేది అది మనకి ట్రెడిషన్ నుంచి వస్తుంది. మీరు వర్మ గారు ఎప్పుడు కూడా రియాక్టివ్గా ఉండదు, ఎమోషనల్గా చూడదు ప్రాబ్లమ్ని, ఒక డిస్టెన్స్ చూసుకుని లాంగ్ డిస్టెన్స్ వ్యూ చూడాలంటారు. ఇప్పుడు పురుషులు ఎవరో కొంతమంది ఇలా అంటున్నారు, స్టేట్మెంట్స్ చేస్తున్నారని, మహిళలు తమ బాగోగులు వారి నిజంగా ఏం కోరుకుంటున్నారని అర్థం చేసుకోవడం కరెక్టా, లేకపోతే వాడేదో చెప్పాడు కాబట్టి కరెక్ట్గా దాన్ని డిస్కస్ చేయడం? ఇప్పుడు మీరు మై చాయిస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వే ఇలాంటి రేజ్ వచ్చినప్పుడు యు ఆర్ సేయింగ్ దట్ ఇన్ అ కాంటెక్స్ట్. ఏంటి ఆ కాంటెక్స్ట్? అందరూ ఏంటి, చాలా మంచి అమ్మాయి, అమ్మాయి ఏమో డాక్టర్ అయ్యి ఎవరెవరికో హెల్ప్ చేయడానికి తను కంకణం కట్టుకుంది, ఢిల్లీ అమ్మాయి, లేకపోతే ఇది అది అని ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిది, అలాంటిది చేశాడు అని అనటం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్. ఎందుకంటే అమ్మాయి డాక్టర్ కాకుండా లేకపోతే హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశం లేకపోతే చేసేయచ్చా? ఏంటది మీనింగ్ దానికి? ఆ అమ్మాయి ఎవరో కాదు, అమ్మాయి చదువు లేదు, ఉట్టి అమ్మాయికి ఏమి క్రెడిట్ లేదు, లేకపోతే అమ్మాయికి అంతకుముందు ఇద్దరితో ఎఫ్ఐఆర్ ఉంది, దట్ ఈస్ అమ్మాయి పర్సనల్ విషయం. అది హౌ ఆర్ యూ బాదర్డ్? అదేంటి మీరు ఎథికల్ మారల్ ఆస్పెక్ట్లో అమ్మాయిని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ నిర్భయ కేసు వెదర్ అమ్మాయి ఎంత మంచిదైనా కాకపోయినా, హాస్పిటల్ కట్టాలనుకున్నా, లేబర్ పని మనిషి అయినా, ద క్రైమ్ ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ కన్సర్న్డ్. సో కానీ ఎప్పుడైతే మీరు అమ్మాయి మంచిది అలా చేయకుండాల్సింది, లేకపోతే అమ్మాయి మంచిది లేకపోతే రాత్రి బయటకు రాకుండా ఉండాల్సింది అన్నప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ సబ్కాన్షియస్ మెసేజ్ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్, ఎ గర్ల్ షుడ్ నాట్ డూ దిస్, ఎ ఉమెన్ షుడ్ నాట్ డూ దట్. అప్పుడు దానికి స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడానికి దీపిక కానీ సోనియా కానీ చేసిన ఇది కరెక్ట్. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ పాయింట్, నా ఇష్టం అది, నువ్వు చెప్తాను నేను ఎలా ఉంటాను అనేది. So it is coming as a message, is a thing. It is not an expression of one person. That's true, but they can't speak for the whole world. First of all, who? Deepika or Sonia. They might not. వ్యక్తిగత అభిప్రాయంగా వాళ్ళు చెప్పలేదు. They seem to represent a group of people. Of course, obviously a group of people. Any kind of a opinion which comes on a public platform will represent either a person or a group, or they might be using Deepika's celebrity status to make a point across, and the fact that she has done it, she is endorsing it as a person, but they are using Deepika to put the opinion of a group. But don't you think choices should come out of free thinking rather than a reaction or a repression that's happening somewhere? Choices are not coming out. You are trying, see, ఎక్కడైతే ఒక పర్టిక్యులర్ వర్గం దాన్ని డైవర్ట్ చేసి రాత్రి రాకూడదు, పొద్దున్న ఉండాలా, చీర కట్టుకోవాలా అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్కి ఆపోజిట్గా దట్ ఈస్ నాట్ ద పాయింట్ అని చెప్పడానికి వచ్చిన పాయింట్ ఇది. సో విత్ డ్యూ రెస్పెక్ట్ వర్మ గారు, సపోజ్ మీ గురించి ఎవరైనా వచ్చి ఒక డాష్ 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 అని ఒక తిడుతూ మిమ్మల్ని అండర్మైన్ చేస్తూ ఒక మాట అంటే అతన్ని డిస్ప్రూవ్ చేయడానికో అతనికి ఆన్సర్ చెప్పడానికో మీరు వీడియో చేస్తారా? చేయరు కదా. అది పాయింట్. అది ఇప్పుడు ఏదైనా కూడా ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది తప్పు అని ఒకటి అంటాడు, రిజర్వేషన్ ఉండాలా, ఉండకూడదని ఇంకోటి అంటాడు, ఉండాలని ఇంకోటి అంటాడు. అలాగే వేరే వేరే ఇష్యూస్లో తెలంగాణ కావాలి ఒకటి అంటాడు, కాకూడదని ఒకటి అంటాడు. ఏది జరుగుతున్నా సొసైటీలో పీపుల్ని ఎఫెక్ట్ చేసేదానికి
ఒక ప్రో అండ్ కాన్ రకరకాల అభిప్రాయ వేదికలు ఉంటాయి. ఆ అభిప్రాయాన్ని మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్పాలనే దాంట్లోంచి ఒక గ్రూప్, ఒక యాడ్, ఒక స్టేట్మెంట్, ఒక ఇంటర్వ్యూ, ఒక ఆర్టికల్, ఒక ప్రోగ్రామ్ లాంటివి వస్తాయి. ఇది దాంట్లో ఒకటి. నిర్భయ ఉద్యమాలు జరిగినప్పుడు మీరే అన్నారు ఇంత రియాక్టివ్ గా ఉండకూడదు, ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోయే కంట్రీ మంది అని చెప్పేసి. ఆ ఎమోషనల్ రియాక్షన్ లో ఈ వీడియోలు కూడా భాగం కాదా? ఇది కొంచెం కళాత్మకంగా చేశారు. ఇందులో ఎమోషన్ ఉంది. ఇట్ ఈస్ అ క్లియర్ కట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ పుట్టింగ్ థింగ్స్ సో మచ్ ఇన్ పర్స్పెక్టివ్. ఇది మై చాయిస్ అనేది ఏంటి, ఇది నేను ఎలా బతకాలనేది నా నిర్ణయం. నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరంటే అక్కడ ఎవరిని అడ్రస్ చేస్తున్నావు? అమ్మాయి అంటే ఇలా ఉండాలా, తన లైఫ్లో ఇలాగే బతకాలి, ఇలాగే గడపాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని నిర్దేశించే ఒక సిస్టమ్కి అగెయిన్స్ట్గా ఇట్స్ మై చాయిస్ అంటుంది. ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ అది. కరెక్ట్. ఆ థాట్ ప్రాసెస్ని దీపికా పడుకొని చెప్పడం వలన ఇట్ విల్ గో వైడర్. దట్ ఈస్ వై ద గ్రూప్ which is the biggest problem, because if an actor of that caliber, that stature is endorsing being reactive, where do I have the space to sit and think what I want in my life? Reactive is not the right word. It is not reactive. You're putting as a kind of a perspective which is against what is generally seemed to be believed. మొత్తం అందరూ అమ్మాయి చాలా మంచిది, హాస్పిటల్ కట్టాలనుకుంది, అలాంటి అమ్మాయిని చేశారా అంటే మీరు సబ్కాన్షియస్గా ఒక వైపు నుంచి జరిగిన రేప్ని కండెమ్ చేస్తా, సేమ్ టైమ్ యూఆర్ ట్రైంగ్ టు సెండ్ ఎ సిగ్నల్ విమెన్ ఓన్లీ షుడ్ బీ లైక్ దిస్ అనేది ఒకటి చెప్తున్నారు. దే ఆర్ నాట్ కనెక్టెడ్ అనే ఆస్పెక్ట్ అనేది దీపికా వీడియోలో నుంచి వస్తుంది అక్కడ. అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇన్ దట్ సెన్స్, యూనో. అండ్ యూ థింక్ ఆల్ విమెన్ షుడ్ vibe with that? Women should do whatever they want. I am not saying all women, exactly. Or some women antలేదు, కానీ ఆ డైరెక్షన్లో ఆలోచించడానికి అలాంటి ప్లాట్ఫామ్ మీద రాకపోతే ఇట్ వోంట్ రీచ్. ఎందుకంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం, ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు డిబేట్ చేస్తున్నాం, ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగినాయి, కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది తిట్టారు, కొంతమంది కండెమ్ చేశారు, బట్ డిబేట్ స్టార్టెడ్ ఆన్ దట్. కరెక్ట్. ఆ డిబేట్లో 100 మందిలో 50 మంది ఒప్పుకోవచ్చు, 60 ఒప్పుకోవచ్చు, 30 ఒప్పుకోవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్, బట్ the statement is there, and that is there because of my choice. But లేకపోతే అందరూ ఇంటర్నల్ గా వాళ్ళ ఇంట్లో ఆలోచించి ముగ్గురు నలుగురు డిస్కస్ చేసి వదిలేస్తారు. సో దేశవ్యాప్తంగా మరి నిర్భయ ఉద్యమం జరిగి అక్కడ టేర్ గ్యాస్ ఓపెన్ చేసి పోలీసులు అమ్మాయిలు వచ్చి ముత్తుకుని వి వాంట్ జస్టిస్ అని అరిచినప్పుడు అది డిబేట్ కి ఓపెన్ చేసి దాంట్లో డిబేట్ ఉంది, దాంట్లో ఏమైనా లాజిక్ లేదు. ఎందుకు లేదు? అక్కడ ఏం అడగలేదు. వి వాంట్ జస్టిస్ అంటే మీనింగ్ అండి, ఎలా జస్టిస్ అవ్వాలో చెప్పండి. ఈక్వాలిటీ has been the call. ఈక్వాలిటీ అనేది ఇట్ ఈస్ ఎ జనరల్ వర్డ్. ఇప్పుడు ఇక్కడ మై చాయిస్ దాంట్లో దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ కాల్. నేను చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, దానికి దీన్ని కట్ లేదని ఒక ఇది ఉంది. వీ వాంట్ జస్టిస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఏం చేశారు, మ్యాక్సిమం ప్రొటెస్టర్స్ నరికేయండి, ఆయన కోసేయండి, కట్ చేసేయండి, చంపేయండి అని చెప్పారు. దట్ ఈస్ ద లాస్ సార్. ద లాస్ విల్ నాట్ పర్మిట్ దట్. సో ఆ లాస్ తీసేస్తే దాన్ని ఎలా మార్చాలి, ఒక 2 రోజులు అరిచేసి ఊరుకుంటారు. దట్ ఈస్ నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ దిస్, బికాస్ దిస్ ఈస్ అ క్లియర్ కట్ స్టేట్మెంట్. అమ్మాయిలు పవర్ఫుల్ గా ఫీల్ అవ్వాలంటే చేతిలో సిగరెట్ పట్టుకుని ఉఫ్ అని రింగులు తల. ఫస్ట్ పాయింట్ పవర్ఫుల్ అనే దానికి అసలు మీనింగ్ లేదు. అంటే అదే సమానత్వం అంటే అదే భావిస్తున్నారు కదా. అదే దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్ టు. ఒక అమ్మాయి సిగరెట్ తాగితే పవర్ అవ్వచ్చు, ఇంకో అమ్మాయికి 10 మంది ఎఫ్ఐఆర్ ఉంటే అవ్వచ్చు, లేకపోతే షార్ట్స్ చేసుకుంటే అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. వర్మ గారు, డోంట్ యూ థింక్ వీఆర్ టేకింగ్ ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ మెన్ టిపికలీ డూ and we are saying we'll also do. ఇప్పుడు నేను నిజంగా స్వేచ్ఛగా ఎక్స్ట్రోవర్ట్ చేయాలంటే I can dance on the roof. Human beings eventually will think the same. అమ్మాయి అన్న అబ్బాయి అన్న వాళ్ళకున్న కోరికలు అవసరాలు ఒకటే ఉంటాయి. సిగరెట్ కాల్చానని ఆఫ్ కోర్స్ చాలా మంది అమ్మాయి సిగరెట్ తాగుతారు, కానీ బయటకు చెప్పడానికి భయపడతారు. డ్రింక్ తాగితే హై అనేది అమ్మాయికి వస్తుంది, అబ్బాయికి వస్తుంది. అమ్మాయి సెక్షువల్గా అందంగా కనిపించారు అనుకుంటుంది, దట్ ఈస్ ఇన్ నేచర్. కానీ వాటిని సప్రెస్ చేసే ట్రెడిషన్ మనకు ఉంది కాబట్టి some people coming out and saying it openly, that is real feminism. Real feminist అని ఎవరన్నా అంటే దీపికా పడుకోన్ రియల్ ఫెమినిస్ట్ ఫర్ మీ. ఈ వీడియోని ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా దిస్ ఇస్ నాట్ ఫెమినిజం అని ఫెమినిస్ట్ ఆర్గనైజేషన్స్ I don't think they have any idea what they're talking about, and if this is not what the point, you know. No, obviously. So the point, see the point, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇండివిజువల్కి ఫ్రీడమ్ ఇవ్వటం టు బీ ఏబుల్ టు డూ వాట్ హీ ఆర్ షీ వాంట్స్ అనేది ప్రైమరీ పాయింట్. Secondary point is in communities, men, women, caste, groups, underprivileged, handicapped, rich, poor, ఇలాంటి మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. వీటిల్లో జనరల్ సొసైటీ గుడ్ కోసం దేనికి మనం సపోర్ట్ చేయాలా, దేనికి మనకు ఎలా చేస్తే వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళకున్న రైట్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంతవరకు ట్రెడిషనల్గా ఎవాల్వ్మెంట్లో ఎలా వాళ్ళకి ఇంజస్టిస్ జరిగింది, ఇప్పుడు ఇలా ఎగ్జిస్టింగ్ టైం పీరియడ్లో చేయాలనేది ప్రతి సొసైటీకి ఉంటుంది, ప్రతి సొసైటీలో. దాంట్లో ఇది ఒకటి నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నౌ ఎ టైమ్ ఇస్ కమ్, ఇఫ్ ఎట్ ఆల్ విమెన్ విల్
increase or improve or anything, and if they really come, it will come because of Deepika Padukone, not No, because of feminists. but see, Deepika Padukone represents an elite class of individuals It's in not the an country elite class. who is not affected by actually what happens around. I would say it's real empowerment, if this is empowerment, when if an average girl from a middle class family comes out and says the same thing and endorses this and says, They I will doing also it. do a video. There's so many videos. Maybe the girls are not as popular as Deepika Padukone. Like even as Sonia did it, Sonia is not as popular, but there's so many people who talk. Some did videos, some did Twitter comments. It is representative of many people. My whole point in this is, why should a set of actions or activities done by males become the norm for women to feel empowered? Why can't I say, నేను ఇందిరా నూయి లాగా CEO అవుతా పెప్సీ కంపెనీకి, లేకపోతే నేను ఇండియన్ వాట్ ఎవర్ సో అండ్ సో బ్యాంక్కి హెడ్ అవుతాను? Why should it be that నేను బైక్ వేసుకుని వెళ్ళిపోతా మొగాళ్ళలాగా? Isn't that killing the very point of... But I think you are missing the whole point for me. Why you are missing the point to become a CEO or a pilot or whatever? Who is stopping? That is, no one is stopping anywhere. No one is stopping a woman from doing that at any given point That of is time. the highest empowerment. They are stopping. Who? Education, విద్యను ఆపేస్తున్నారు అమ్మాయిలని. That's a very old thing. Today I don't think it's valid. See, there are two different points. మీ మైండ్ స్టేట్లో మీకున్న ఎబిలిటీ కేపబిలిటీ ఇలాంటిది అమ్మాయి చేయగలుగుతుందా లేదా అనే ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పైలట్ వచ్చినప్పుడు అమ్మాయి కూడా నడుపుతుందా, ఫస్ట్ అమ్మాయి పొలిటికల్ లీడర్ అయినప్పుడు అమ్మాయి కూడా లీడర్ అవ్వగలుగుతుందా, ఇవన్నీ ఒక ఎవాల్వ్మెంట్లో వచ్చినాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు ద మైండ్ అండ్ ద కేపబిలిటీ ఆఫ్ ద మైండ్ ఆర్ ఎ స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్. Here we are talking about a suppressed sexuality. Just the fact that she is beautiful, just the fact that she shouldn't do what otherwise men do, that comes under a different category. So is it that sexual is not if a mixed woman with that. smokes? It's not that. What has That is- sexuality to do with no, smoking? That is Chappandi. one part. I am saying anything to deal with pleasure, anything to create a high, anything to have a good time అనేది predominantly men do, and women are always supposed to just to serve them. That is the traditional method. ఇప్పుడు ఎందుకంటే పత్తిరాత తాగదు, మొగుడు తాగేసి ఆ వాంతులు చేసుకుంటూ ఉంటే కడగాలి అనే ట్రెడిషన్ నుంచి వచ్చాం. ఆ ఆస్పెక్ట్లో you're already putting the woman in a certain cage or in a certain limitation for whatever it is. So this is an expression, this is rebellion against that for the justice. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వీడియోలు ఇలా ఈ టైంలో ఇలా రావడం వల్ల తాగని వాళ్ళు, సిగరెట్లు కాల్చని వాళ్ళు, డ్రగ్స్ తీసుకొని వాళ్ళు, అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇంకా నెక్స్ట్ అదే ఉంటుంది, హై కదా అది కూడా, వీళ్ళందరూ సఫర్ అయిపోతున్నారు పాపం. whereas the problem doesn't lie there. Tomorrow any girl who drinks, smokes and stays out late to her heart's content can also very well get raped. Rape has nothing to do with all this అని మనం నిర్ధారించేసాం ఆల్రెడీ. మరి why this kind of a empowerment message, and what according to you is equality? సమానత్వం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లు స్త్రీలకు మాత్రమే అని పెడతారు. సమానత్వం అంటే టాయిలెట్స్ కూడా కామన్ గా ఉండాలి, స్త్రీల టాయిలెట్ పురుషుల టాయిలెట్. అలాంటి సమానత్వం మనం కోరుకుంటున్నావా? చెప్పండి. What kind of samanatvam are we talking about? That's the whole point. Samanatvam, that is again related to what the, for example, let's say steelaku maatrame and enduku pedtaru adi, because men have a habit maybe of touching them, or the proximity it will allow in a certain public place like a bus or something, ఈ reservation aspect lo unnadi. If the existing society cannot protect them from whatever men might do, one. Second is, on a traditional conservative మగవాళ్ళ అబ్బాయిలు కలిసి ఉండకూడదు స్కూల్లోనూ ఇలాంటిది అలాంటిది ఒక థింకింగ్ నుంచి వచ్చిన ఒక ఆస్పెక్ట్. అండ్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ద విమెన్ దెమ్సెల్వ్స్ ఆర్ మెంటల్లీ ప్రోగ్రామ్డ్ వే దట్ దే షుడ్ నాట్ బీ విత్ మెన్, దే షుడ్ బీ ఆన్ ఎ సెపరేట్ థింగ్. దట్ ఆల్సో విల్ హ్యావ్ ఇట్స్ రూట్స్ ఇన్ ట్రెడిషన్ సమ్వేర్. సో అది ఎప్పుడెప్పుడు ఎవాల్వ్మెంట్లో ఇద్దరు కలిసి పనిచేస్తాం, ఇద్దరు కలిసి మాట్లాడటం, ఇద్దరు కలిసి అంటే ఫస్ట్ టైం నాకు గుర్తుంది చేతులు కూడా పట్టుకుని కనపడకూడదు. అప్పుడు మన ఇంగ్లీష్ సినిమాలో రోడ్డు మీద ఒక అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకున్నారంటే మనకు అసలు అనే ఒక ఇది వచ్చింది. సో అది స్లోలీ ఎప్పుడైతే లైన్ ఎరేజ్ అవ్వటం మొదలవుతుందో ఆటోమేటిక్లీ యూ విల్ స్టార్ట్ సీయింగ్ దెమ్ యాజ్ ఈక్వల్. ఓకే, సో అప్పుడు ఫస్ట్ టైము అమ్మాయిల అబ్బాయిలు సెపరేట్ ఉండాల్సిన అవసరం లేదు, కంబైన్డ్ స్కూల్స్ ఉండొచ్చు, లేకపోతే కంబైన్డ్ ఎక్కడో వాళ్ళని వీళ్ళని సెపరేట్గా ఉంచాల్సిన అవసరం లేదు అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ద లైన్స్ విల్ స్టార్ట్ గెటింగ్ ఎరేస్డ్. బ్లడ్ దట్స్ erased actually, not blood. That is evolvement process of a society. Coming back to the main thing what we are talking about, what the main point I want to make here is, if for example Miss World మీద అంత గొడవ చేసిన ఫెమినిస్ట్ గ్రూప్స్ ఆ టైంలో ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు జరిగింది బెంగళూరులో, ఒక అమ్మాయిని శృంగార వస్తువుగా చూపెడతారా? శృంగార వస్తువు అనేది తప్పు అనేది
విమెన్లో పెట్టింది మెన్ అండ్ ట్రెడిషన్ లీడర్స్ పెట్టారు అది శృంగార వస్తువు షో. ఎందుకంటే దే వాంట్ టు సప్రెస్ ద పవర్ ఆఫ్ సెక్షువాలిటీ, ద పవర్ ఆఫ్ బ్యూటీ. ఇప్పుడు ఇవాళ మీరు ఎవరికో బ్లడ్ కావాలి, లేకపోతే ఎవరికో కళ్ళు కావాలి, లేకపోతే ఎయిడ్స్ అవేర్నెస్ పెంచాలి. ప్రతిదానికి మీరు అందమైన అమ్మాయి ఎందుకు, ఐశ్వర్యరాయ్ ఎందుకు వచ్చి చేయాలి, లేకపోతే ఫలానా కఠిన కైఫ్ వచ్చి ఎందుకు చేయాలి? ఎందుకంటే అందానికి ఆ పవర్ ఉందని తెలుసు అందరికీ. అదే దానికి ఎవరో ఒక బాబా కాదు, ఎవరో చాలా మంచి వెల్ఫేర్ వర్కర్ తినవు, ఎవరు రారు అక్కడ, ఎవరు చూడకూడదని. సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ పవర్ అండ్ సెక్షువాలిటీ ఆర్ టూ ప్రైమ్ ఫోర్సెస్ విచ్ విల్ అట్రాక్ట్ అటెన్షన్ అండ్ ద ఉమెన్ హ్యాస్ దట్ ఆన్ ఎ సింబాలిక్ లెవెల్, యూనో. సో దాన్ని మీరు ఎంత ఎంపవర్ చేయగలిగితే దట్ విల్ గివ్ ద రియల్ పవర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ వెపన్స్ ఇన్ మై ఒపీనియన్. ఇప్పుడు దీపికా పడుకోని చెప్పింది ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ బై లెట్స్ సే ఒక ఫ్యాట్ అగ్లీ ఉమెన్, నోబడి విల్ లిసన్. ఇట్ ఈస్ హర్ బ్యూటీ అండ్ గ్లామర్ విచ్ ఆర్ getting eyeballs to a thought process. Whether you agree with it or not, how much you agree is a different point. You've just made a statement, a quality statement, ante about saying that there are ugly women also. Yeah, in the society. That is relative. The point is, there are ugly men, there are weak men. There are weak men, strong men, powerful men, absolutely dumbo men. Same thing will happen with women. Why would that change? But wherever it is there, that is a huge thing. ఇప్పుడు నాకు మసిల్స్ లేవు, ఎవరికో ఉన్నాయి. నా దగ్గర పెద్ద ఆర్మీ లేదు, ఇంకోటి ఎవరికో ఉంది. అలా ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఇంకో అమ్మాయి లేదు, ఇంకో అమ్మాయి కొంచెం ఉంటుంది. ఆ రిలేటివ్ డిగ్రీస్ అని 10 దాంట్లో ఉంటాయి. సో పురుషుల్ని బేరేజ్ వేసే మెకానిజం మాత్రం సొసైటీలో లేదు. ఒక థింకింగ్ పురుషులో ఉంది 100%. ఎందుకు ఎక్కడ బేరేజ్ వేస్తారు? పురుషులు ఎలా ఉన్నా కూడా మొగాడైతే చాలని చెప్పి. దట్ డజంట్ హ్యాపెన్. ఇప్పుడు షారూక్ ఖాన్ని రోడ్డు మీద వెళ్ళిన ఒకేలా చూస్తారా? ఎవరో ఒక పెద్ద లీడర్ ఉంటాడు, ఇంకోటి ఉండడు. ఎవ్రీబడి హ్యాస్ రిలేటివ్ డిఫరెన్సెస్. ఎన్నోసార్లు ఒక అమ్మాయిని ఎక్కువ మనం ఇస్తాం, అమ్మాయి ఉన్న పొజిషన్ బట్టి, తను ఉండేదాన్ని బట్టి ఒక అబ్బాయి కానీ ఎక్కువ ఇస్తాం. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ ఎట్ ఆల్. బట్ ఓవరాల్ లెవెల్లో యూ ఆర్ ట్రయింగ్ టు డిటర్మిన్ దెమ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ థింకింగ్. అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి అనేది థాట్ ఉండదు. ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ హిస్టరీ ఇన్ ట్రెడిషన్. భర్త ఏమైనా చేసేయచ్చు, భార్య మాత్రం ఇలా ఉండాలి. నేను అమ్మాయిలు అలా చూడక నా చెల్లెలు మాత్రం ఇలా ఉండాలి. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రిప్రెస్ థింకింగ్. దిస్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఇట్. వీడియోస్ లైక్ దిస్, యా, వీడియోస్ అండ్ ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ నాట్ ఎ వీడియో. సమానత్వానికి మనం సిద్ధంగా ఉన్నామా రైట్ నౌ? డు వాట్ అకార్డింగ్ టు యూ, ఇఫ్ యూ హ్యాడ్ ఎ మోడల్ సొసైటీ? ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం? సిద్ధంగా లేవు అనేది పాలిటిషియన్ వర్డ్. అది సిద్ధంగా ఏంటి వాళ్ళు వచ్చి చెప్తారా, ఓకే వాళ్ళు రెడీ, వాళ్ళ నుంచి చేస్తూ ఉంటారు. ఎవరు చెప్తారు రెడీ? అలా కాదు, మనకి వ్యవస్థ అంతా కూడా బిఫోర్ ఇట్ చేంజెస్ కంప్లీట్లీ, లోపల ఉండే థాట్ ప్రాసెస్ మారేలోపు ఈ వీడియోలు వచ్చి టపటప కొడుతుంటే దాన్ని అందుకోలేక చాలా మంది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలందరూ ఏమనుకోవాలి, నేను తాగేస్తే ఎంపవర్డ్ అయిపోతా అనుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వాట్ యు సేయింగ్ ఈజ్ రాంగ్. షీ డిడ్ంట్ సే దట్. నేను తాగుతానా తాగనా అన్నది నా చాయిస్ అంటుంది, అందరూ తాగాలని చెప్పట్లా. ఎందుకు ఆ ఎగ్జాంపుల్స్ అంటున్నాను? ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ అంటున్నాను నేను. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు కరెక్ట్ అంటే దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి, సపోజ్ నిర్భయ అమ్మాయి తాగేసి ఉందనుకోండి, ఆ రోజు ఒకవేళ సిగరెట్ తాగి నించుంటున్నా, అది సపోజ్ హైపోథెటికల్ కదా, నేను చెప్తున్నా. అంటే అప్పుడు ఓకేనా? దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్. ఎందుకంటే మీకు ఎంఫసిస్ ఏమేస్తున్నారు అక్కడ, అమ్మాయి చాలా మంచిది, చురీదార్ వేసుకుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, అమ్మాయి హాస్పిటల్ కట్టబోతుంది అనే దాంట్లో ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ వే టు డైవర్ట్ అటెన్షన్ టు దోస్ డీటెయిల్స్. అదే అమ్మాయి సిగరెట్ తాగినా తాగేసి ఉన్నా కూడా చేయటం ఈక్వల్లీ క్రైమ్ అనేది పాయింట్ అక్కడ. దట్ ఈస్ వాట్ దిస్ థింగ్ ఇస్. అది అమ్మాయి అలా ఉన్నా ఇలా ఉన్నా తన చాయిస్, అది నువ్వు కాదు చెప్పడానికి. అమ్మాయి ఎవరు? రీసెంట్ గా ఇక్కడ ఎఫ్లూ యూనివర్సిటీలో ఒక అమ్మాయి స్వచ్ఛందంగా ఇష్టపడి ఒక అబ్బాయి రూమ్కి వెళ్ళి చదువుకుంటూ అక్కడ తాగేసి రాత్రి నిద్రపోయిన సమయంలో అబ్బాయిలు అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారని పొద్దున లేవగానే అమ్మాయి ఆరోపించింది. ఇలాంటి పరిస్థితులు కూడా ఇట్స్ రాంగ్. ఏది రాంగ్ అక్కడ? నో, ఇట్స్ రాంగ్ టు బి రేప్డ్ ఈవెన్ దో షీ వెంట్. నాకు ద పాయింట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నాకు డీటెయిల్స్ నాకు తెలియదు, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, తను ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏదో చేశారు సెక్షువల్గా. వన్స్ షీ రియలైజ్డ్, షీ సెడ్ దట్ ఐ బీన్ రేప్డ్. ఓకే, సో బై ద డెఫినేషన్ ఆఫ్ లా, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు యూ కెనాట్ హ్యావ్ sex with a woman unless she has consented to it. Correct. Under the law of the country, it's a crime. It's a crime, yes. Then it's a question of the degree. Is it connectable to Nirbhaya case or some Shakti Meal case or whatever? Pedantly, me pickpocket or the bank robbery chesara, em chesa, ilanti differences untai. Both on an emotional and the punishment allowed under the law for the circumstances. Okay, but that is still diverting the topic. I am coming back to the main topic. See, ఇప్పుడు ఫెమినిజం అనేది
ఈచ్ పర్సన్ స్పీసీస్కి ఒక పర్టికులర్ ఇది ఉంటుంది. ఒక ఇండస్ట్రీలో పని చేస్తూ ఉంటాడు. పని చేస్తున్నప్పుడు వర్కర్కి ఇంత జీతం ఇస్తున్నాడు ఎంప్లాయర్. వర్కర్ ఆలోచనలో ఏముంటుంది, నేను పని చేయకపోతే అసలు ఈ ఫ్యాక్టరీలోంచి ప్రోడక్ట్ రాదు అంటాడు. ప్రోడక్ట్ రాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకుని మేము ఇలా చేస్తాం, మాకు బోనస్ ఎంత ఇవ్వాలా, మాకు శాలరీ ఎంత ఇవ్వాలా. అప్పుడు వాళ్ళకి అది తెలియనంత వరకు ఎంప్లాయర్ వాళ్ళ మీద ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిపోయిందో మీరు లేకపోతే నేను వేరే వాళ్ళని చేసుకుని పని చేసుకుంటున్నా అనొచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఆ బోనస్ అది ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో జరగచ్చు. సో ఎవ్రీబడి ఎవెన్చువల్లీ విల్ ఓన్లీ గెట్ their రైట్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ సిస్టమాటిక్ రెబెలియన్ ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ ఆర్ గివింగ్ ఎ లాజిక్ ఆఫ్ వై అండ్ వై నాట్. సో మనం ఇంకా ట్రాన్సిషనరీ ఫేజ్లో ఉన్నాం కాబట్టి దీస్ వీడియోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. It's very important for more and more women to come and assert their independence. 100%. Can you tell me 5 other ways in which women can assert independence? But here we talked about, in context of this Nirbhaya and the series of incidents that have happened, reflecting the repressed thinking, staying out late acceptable, because that was a point of discussion. See, first of all, I think to isolate those moments is wrong. Na point endante, see, it is not about staying out late or drinking or wearing short clothes. That's precisely what I'm asking in that examples. But I am saying they are important. Just let me finish. The points are not about that, they are extreme points, but they are making the point. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక CEO అవ్వాలి, ఇందాక మీరు చెప్పినట్టు, లేకపోతే ఇది అవ్వాలి, పైలట్ అవ్వాలి, ఆర్మీలో నేను సోల్జర్గా పనిచేయాలి. సో ఎక్కడెక్కడైతే ఒక స్త్రీ అనేది ఉండటానికి ఛాన్స్ ఉందో మోర్ ఆర్ లెస్ ఉంది ఇండియాలో కూడా. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ టెక్నికల్ డిఫరెన్సెస్ హియర్ అండ్ దేర్, ఐ డౌట్ స్పేస్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ. అది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎబిలిటీ, కేపబిలిటీ. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ సప్రెసింగ్ జెండర్ పవర్. జెండర్ పవర్ అనేది ఇష్యూ. అందుకని వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇందాక చెప్పిన CEO అవ్వాలా, సోల్జర్, అందరికీ తెలుసు, అది ఆల్రెడీ ఉంది ప్రాసెస్లో. కానీ దిస్ ఈస్ ద యాక్చువల్ మేజర్ థింగ్ రైట్ నౌ, బికాస్ దట్ ఈస్ వేర్ ద టాపిక్ ఇస్ గెటింగ్ డైవర్టెడ్. వాట్ ఈస్ దట్ ఏరియా? ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్ బిహేవియర్. విమెన్ ఇలా బిహేవ్ చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఒక రిస్ట్రిక్షన్ పెట్టిన దాని మీద ధ్వజం ఎత్తాలంటే దిస్ ఇస్ ద రైట్ వే టు డూ ఇట్. అలా కాదు, మారల్ కాంటాక్ట్, సోషల్ కాంటాక్ట్ మీద ఈ ఆంక్షలు పెట్టింది ఎవరు? ట్రెడిషన్. అమ్మాయిలంటే అదే కదా మీరు ఇందాక చెప్పిన డాక్యుమెంటరీ నిర్భయ ఏదైతే ఉందో, మీరు అమ్మాయిలంటే ఇలా ఉండాలి, అమ్మాయి ఇలా చేయకూడదు, అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదు, అమ్మాయిలు ఇలా చీర కట్టుకోవాలి, అట్రాక్ట్ చేయకూడదు అనేది ట్రెడిషన్ నుంచి వచ్చింది. అది సో దానికోసం మేము తాగుతాం, మేము సిగరెట్ కాలుస్తాం, మేము అర్ధరాత్రి తిరుగుతాం, మా ఇష్టం. అలా లేదు, సిగరెట్ తాగడం తాగపోవడం, తాగడం అది మా ఇష్టం, మా చాయిస్ అంటుంది. అంతేగాని సిగరెట్ తాగమని చెప్పలా. తాగుతానా తాగనా లేదని నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పడానికి. దట్ ఈస్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ నాట్ అబౌట్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. ఈ డైలాగ్ ఓపెన్ అయిన తర్వాత వేర్ డూ థింక్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఐడియల్ మోడల్ ఆఫ్ అ సొసైటీ? అంటే మీకు విమెన్ ఒకవైపు యూ రెస్పెక్ట్ విమెన్ ట్రెమెండస్లీ, మహిళల స్థానం ఇలా ఉండాలని చెప్పి గౌరవిస్తారు. అట్ ద సేమ్ టైం మహిళల్ని కేవలం ఒక సెక్షువాలిటీకి కన్ఫైన్ చేయడం అనేది it's not acceptable. First of all, confine as a word is not correct. I am the last person who confines anything. See, sexual, వాళ్ళకున్న సెక్షువాలిటీ అనేది ఇట్స్ ఎ పవర్. ఒక మనిషికి ఒక కార్ ఉంది, ఒక బలం ఉంది, ఒక అమ్మాయికి ఒక సెక్షువాలిటీ ఉంది. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ వెల్త్ దే హ్యావ్, అండ్ ఎ వెల్త్ ఈస్ సపోజ్ టు బి యూస్డ్, ఎక్స్ప్లాయిటెడ్, ఇన్వెస్టెడ్ అకార్డింగ్ టు దేర్ చాయిస్, వాట్ ఎవర్ దే వాంట్. But they should not be made to feel guilty about what they have. They should not be made to feel that it is something wrong if they use it in whichever way they choose. The day they will understand the sexuality is one of the most powerful things what they have, that is called real empowerment. The day they because they are being made to use it as a tool as much as a man uses his power. Because for a woman, her sexuality is her power primarily by nature. So can you koncham user friendly ways lo meer cheppandi, how do you expect women will understand their sexuality or start like cherishing this, like see like cherishing. I'm saying if I'm being confined in an intlo unnanu, to see the point you have as a man, I have let's say my intelligence, my knowledge, or my education, or me being a man, I have I'm slightly physically more powerful than a woman, and the way society looks at me compared to my sister or compared to my any other woman who's related to me is different, which is coming from a thesis there only to look at them in a bare level. A man has an XYZ features, a woman has XYZ features.
The difference is the desire the man has for the weaker sex is coming from a sexuality, okay, because otherwise if the sexuality is not there, the man will not even listen to the woman, he will probably won't care, but he gives tremendous respect to the woman because of the sexual pleasure she gives. That's what the primary factor of a woman's power. దానిని ఎంత ఎన్హాన్స్ చేయగలిగితే, ఎంత దానికి రెస్పెక్ట్ నోబిలిటీ ఇచ్చినప్పుడు, దట్ ఈస్ వెన్ విమెన్ విల్ గెట్ దర్ డిజర్వ్డ్ ప్లేస్. అండ్ దట్ యూ ఫీల్ ఇస్ రిలేటివ్, అంటే there are people who are less desirable. Of course that goes for everyone, men and women and whoever it is. But isn't that a very primitive way of thinking, looking at why is species? it primitive? That is a nature, that is the nature driven. Eventually nature is never primitive. You are following rules and regulations, you are putting them to get the maximum and to make it coordinated and systematic, not to destroy what the nature's premises. No matter how much advancement, you can't destroy nature, you can't destroy the mind, you can't destroy your feelings, you can't destroy anything. So tradition and everything came after nature, they didn't come by nature. అమ్మాయిని ఇలా చూడాలి, అలా చేయకూడదు అని మనం సృష్టించడం కానీ దేవుడు చెప్పాలి. నేచర్ అమ్మాయిలు తాగొచ్చు అని చెప్పిందా? అంటే నేను అనేది ఏంటంటే నేచర్ చెప్పడం క్వశ్చన్ కాదు, స్వేచ్ఛగా ఉండండి ఇలాగా అని చెప్పిందా? ఇప్పుడు మనం ఒక పట్టుకు ఆది మానవులు ఉన్నాం, తర్వాత ఏదో చిన్న డెవలప్మెంట్ అయింది, తర్వాత ఫ్యూలిజం వచ్చింది, ఇవన్నీ డెవలప్ అవుతుంది, మన కార్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, డ్రింక్స్ వచ్చినాయి, స్మోక్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాటన్నిటినీ ఎవరి మోతాదులో వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకడు ఎక్కువ చేస్తాడు, తక్కువ చేస్తాడు, ఒకడు చెయ్యడు, అది వాడి ఇష్టంతో చేస్తున్నాడు, అది ఇష్టంతో చేయడు. మీరు కొన్ని విషయాల్లో నేచర్ మూలాలకు వెళ్తూ మిగతా విషయాల్లో ఎవల్యూషన్ you're not understanding. నేచర్ నుంచి వచ్చిన ఏదైనా ఎవాల్వ్మెంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, అది కూడా పర్స్పెక్టివ్ బట్టి. ఒకరికి చెడు అనిపించింది, ఇంకోటి మంచి అవ్వచ్చు. దాంట్లో మనం ఏ కాంటెస్ట్లో మాడుతున్నాం, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాడుతున్నాం. విమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు సమానంగా లేరు, వాళ్ళు సమానం ఎప్పుడు అవుతారు అనే టాపిక్ కాంటెక్స్లో అనమాట. వాళ్ళు ఎందుకు సమానంగా లేరు అనేది నేను ఇచ్చిన ఎగ్జాంపుల్. బికాస్ ఆల్వేస్ దే వర్ లుక్ డౌన్ అపాన్ ఆర్ ఏ సెపరేట్ స్పీసీస్, వాట్ దే విల్ బి రెస్పెక్టెడ్. చేస్తే ఇలా అయితేనే రెస్పెక్ట్ చేయాలి, ఇలా అయితే చెయ్యరు అనేది ఒక గిరి గీసి పెట్టారు అమ్మాయిలకి, విచ్ వాజ్ నాట్ దేర్ ఫర్ ద మెన్. ఓకే, అక్కడి నుంచి ఎప్పుడైతే రాజుల కాలంలో 300 అమ్మాయిలని హారంలో పెట్టేసి వాళ్ళకి ఏమీ లేకుండా అసలు అంటే ఆల్మోస్ట్ ఒక యానిమల్ స్పీసీస్ లాగా చూసినప్పటి నుంచి కొన్ని దేశాల్లో ఇంకా సప్రెస్ చేసేసి, ఇక్కడ స్లోలీ విత్ టైమ్ దే ఆర్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఇవాళ మనం వేర్ ఆల్మోస్ట్ ఇన్ ఏ పీరియడ్ వేర్ దే కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎ మ్యాన్ డస్ ఆన్ ఏ కన్వెన్షనల్ జాబ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఇంకా ఏది నడుస్తుంది మన దగ్గర, లైక్ ఎగ్జిబిటెడ్ ఇన్ ద నిర్భయ డాక్యుమెంటరీ, ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్, విమెన్ ఆర్ స్టిల్ సపోజ్ టు బీ ఇన్ ఎ సర్టన్ వే. అది మెన్కి లేదు, మగవాడు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఎప్పుడు నేను వినలేదు, ఎవరు వినలేదు. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్, విమెన్ వాళ్ళ బేసిక్ అస్త్రమైన సెక్చువాలిటీని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వాతావరణం లేదు అని అక్కడున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అటాక్ చేయకుండా, ఎక్కడున్నా అక్కడే కదా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందన్నారు. వాళ్ళ సెక్చువాలిటీని వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ 2 పాయింట్స్. 1 పాయింట్ ఏంటి, దీపికా పడుకోని చెప్పిన మై చాయిస్ అనేది డిఫరెంట్. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సెక్షువాలిటీ, దట్ ఈస్ రిలేటెడ్ టు ఎ ఫ్రీడమ్ ఆఫ్ ద వే యూ వాంట్ టు లివ్ యూ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్. నేను తాగుతాను, తాగను, నేను సిగరెట్ తాగుతాను, తాగను, కాదు అనేది నా చాయిస్. అది నా చాయిస్ గురించి మాట్లాడటానికి ఎవరికి అధికారం, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. దట్ ఈస్ డిఫరెంట్. సెకండ్ పాయింట్ మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడైతే సెక్షువల్ సప్రెస్ చేయకుండా అది దాన్ని ఎన్హాన్స్ చేసి రెస్పెక్ట్ చేసినప్పుడు షీ గెట్స్ అన్ అడిషనల్ పవర్. అది చెప్తున్నాను. సెక్షువల్ ఎంపవర్మెంట్కి దీపికా పడుకో మై చాయిస్కి సంబంధం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్ సోషల్ మారలిస్టిక్ బిహేవియర్ రెండు, బట్ యూ ఫీల్ రియల్ ఎంపవర్మెంట్ comes when a woman is allowed to be the total woman that she is. Correct. She is meant to be. Yes. And for me prakaram she is nothing but an object of sexuality. Alage chudalantaru mahilani. I think I don't know why whether I am not able to explain or you're not able to understand. I am not understanding. Object of sexuality ane word tappandi, because if you say ఇప్పుడు ముఖేష్ అంబానీ object of wealth అన్నట్టు ఉంటుంది. ముఖేష్ అంబానీ has wealth. He has. A woman has sexuality. Peacock has flowers, a tiger has claws, you know. So this is a feature which is embedded in the very person, in the very species, in the very kind of a. And you don't feel that's primitive. That's not primitive. That see దాని evolution లో దాన్ని enhance చేయాలి. మనం ఏం చేసినంటే సప్రెస్ చేసి. ముఖేష్ అంబానీ మంచి సింగరు, లేకపోతే ముఖేష్ అంబానీ చాలా దాన ధర్మాలు చేస్తారు, ఇవన్నీ
మీకు కనిపించవు అంటే దట్ ఈస్ కమ్స్ అండర్ చాయిస్. అది ఆయన ఇష్టం. ఒక అమ్మాయి షీ మైట్ బి కంప్లీట్లీ క్లోత్, ఒక అమ్మాయి షీ మైట్ వేర్ ఎ బికినీ ఆర్ మేబీ గో నేకెడ్. దట్స్ వాట్ షీ వాంట్స్ టు డూ, యునో. బట్ what she has to be enhanced on a technical evolutionary process and to be respected and not to be looked down upon, for that is the actual real empowerment. That's my point. Right. As we conclude, మహిళలందరూ చాలా మంది చూస్తారు, మీరు అమ్మాయి ఎపిసోడ్లో ఆల్రెడీ మీ మనోభావాలన్నీ వ్యక్తపరిచారు, మీ హృదయాన్ని పరిచిపెట్టేశారు. వాళ్ళు ఏం చెప్తారు ఎంపవర్మెంట్ కాంటెక్స్లో? బికాస్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, ఎంపవర్మెంట్ అంటే ఏమిటి అసలు? నేను ఎక్కడ ప్రతి వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి కదా. To sum it up is on two things. One is, I completely endorse what Deepika Padukone said. It's a choice they have, whether they want to do it or not, like anything what a man does or not, to not even think about them being a woman or a man. నాకు చాలా మంది అమ్మాయిలు నాకు తెలిసి సిగరెట్లు తాగుతారు, బట్ దే వాంట్ టు హైడ్ బికాస్ ఎవరు ఏమనుకుంటారో అని వాళ్ళకి భయం. మాకు కూడా ఫీల్ అవుట్, ఎందుకంటే ఆడికి పియర్ ప్రెషర్ ఉండదు కాబట్టి. రెండో పాయింట్, ఒక ఉమెన్కి సెక్షువల్ డిజైర్ మ్యాన్కి ఉన్నప్పుడు దాన్ని గౌరవించడం, దాన్ని ఎన్హాన్స్ చేయటం అనేది అది నాకున్న ఎడిషనల్ పవర్, వెల్త్ అని గర్వంగా ఫీల్ అవటం అనేది రియల్ ఎంపవర్మెంట్. ఆలోచింపజేశారు. అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. థ్యాంక్స్. నమస్కారం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ రామోయిజంలో కలుద్దాం. ఇది స్త్రీల సాధికారతపై వర్మ గారి అభిప్రాయాలు. వచ్చే రామోయిజం ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.